నేను చేసేదే వేదమంటూ పైరవీలు చేస్తున్న శెట్టి నాగరాజు యాదవ్పై చర్యలు తీసుకోవాలని సివి రమణయ్య ఆరోపించారు. ఈ రోజు కడప నగర వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడప జిల్లా దువ్వూరు గ్రామ పంచాయతీ 21వ బూత్ కన్వీనర్గా ఉన్న శెట్టి నాగరాజు యాదవ్ చేస్తున్న అరాచకాలకు సామాన్య ప్రజలు అమాయకులు బలి అయిపోతున్నారన్నారు. శెట్టి నాగరాజు యాదవ్కు ప్రభుత్వాలతో ఎన్ని ఉన్నా ఏ ప్రభుత్వం వచ్చినా ఆయనకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ నాయకులతో తిరుగుతూ ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల దగ్గర నీచానికి దిగజారి లంగాగిరి చేస్తూ భూములను రికార్డులను మార్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనైనా అతని తీరు మారుతుందని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ శెట్టి నాగరాజును కొన్ని కార్యక్రమాలకు దూరంగా పెట్టిన అతను మాత్రం ప్రభుత్వ ఆఫీసుల్లో పోయి సుధాకర్ యాదవ్ నా బంధువు నా కులము అని చెప్పుకుంటూ పైరవీలు దందాలు చేస్తూ అక్రమ బియ్యం వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ అతనే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎర్ర గ్రావెల్ దందా చేస్తూ భూములను ఎలాంటి ఆధారం లేకుండా వారికి భూములు ఎక్కిస్తూ రిజిస్ట్రేషన్ చేపిస్తూ నేను చెప్పింది వేదమంటూ తిరుగుతూ చలామణి అవుతున్నారన్నారు. నా భూములు కూడా కబ్జా చేశారన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. శెట్టి నాగరాజు యాదవ్ అని ఆయన 21వ వార్డు కన్వీనర్గా ఉన్నారు. టీడీపీ కన్వీనర్గా ఉన్నారు. ఆయన అరాచకాలు రోజు రోజుకు అధికమైపోతున్నాయి సార్. ఊళ్ళో అనేక అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే గారు మా బంధువు మా మామ అని చెప్పుకొని ఆయన పేరు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు సార్. నాగరాజు యాదవ్ అని ఆయన చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళను మీ ఉద్యోగం చూపిస్తారని బెదిరించడము, రేషన్ డీలర్లను బెదిరించడము, మరి భూములు ఏమన్నా అక్రమంగా ఆక్రమించుకోవడము, ఒకరి భూమి ఒకరికి రాయించడము, ఇలాంటివన్నీ అనేక అక్రమాలు చేస్తున్నాడు సార్. ఆయన అక్కడ దువ్వూరు ఎంఆర్ఓ ఆఫీసులో రమణారెడ్డి అనే ఒక ఈఆర్ఓ ఉన్నారు సార్ గతంలో. ఆ ఈఆర్ఓ గారు ఈయనకు నాగరాజు యాదవ్ గారికి క్లాస్మేట్ అంట. ఆ ఇద్దరు కలిసి అనేక రకాలుగా భూములు వాని భూమి ఈయనకి ఈయన భూమి వానికి రాయటము, అనేక అక్రమాలు చేశారు సార్ ఇద్దరు కలిసి. ఆ అక్రమాలలో నేను ఒక బాధితుని సార్. నేను 2000లో 25 సెంట్ల భూమి కొనుక్కున్నాను. ఆయనకు నాకు అమ్మిన ఆయనకు 1979లో రిజిస్ట్రేషన్ ఉంది నాకు అమ్మిన తనకి. అప్పటి నుండి నేనే చేసుకుంటున్నాను. నేను కొనుక్కున్నప్పుడు నేనే చేసుకుంటున్నాను ఆ భూమిని. అంటే కౌలుకి ఇచ్చుకుంటాను. మొన్న 27లో ఆ రమణారెడ్డి అనే అతను ఈ నాగరాజు అనే అతను ఇద్దరు కలిసి ఎలాంటి ఎంక్వైరీ ఎలాంటి విచారణ జరపకుండా నాకు ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా నా భూమిని వాళ్ళ అత్త కొడుకు ఆన్లైన్లో ఎక్కించినాడు. ఆ రమణారెడ్డి అని ఆయన ఎక్కించేటప్పుడు కనీసం నాకు ఒక నోటీస్ అన్న ఇవ్వాలి కదా. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక ఎంక్వైరీ చేయలేదు, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా విచారణ లేకుండా ఆ గురవయ్య అనే అతని పేరుతో ఆన్లైన్లో ఎక్కించారు సార్. ఆ భూమిని ఆన్లైన్లో ఎక్కిస్తానే దౌర్జన్యంగా ఇది నా భూమి అని ఆక్యుపై చేసుకున్నాడు. ఆ గురవయ్య అయినా ఈ నాగరాజు యాదవ్ అయినా ఇద్దరు కలిసి. నేను ప్రొద్దుటూరులో ఉన్నాను. నాకు అక్కడ ఎక్కువ పలుకుబడి లేదు, నాకు బలం లేదు అక్కడ. వాళ్ళు ఆ ఊరోళ్ళే దూరోళ్ళే వాళ్ళు ఇద్దరు. కాబట్టి వాళ్లకు ఈయన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని అనేక దౌర్జన్యాలు చేస్తూ ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారు సార్ వాళ్ళు. ఆయన ముఖ్యంగా నాగరాజు యాదవ్ ఆయన అధికారులు కూడా బెదిరించడము, ఎమ్మెల్యే మా చుట్టము, ఆయన నాకు మామ కావాలా అని ఆయన చెప్పింది వినకుంటే వాళ్ళడు బెదిరియడము, ఎంఆర్ఓను కానీ ఈఆర్ఓలను కానీ ఎవరైనా కానీ. నేను ఈ సంవత్సరము మార్చిలో స్పందనలో పెట్టాను సార్. నేను గ్రీవెన్స్ సెల్లో పెట్టాను, అర్జీ పెట్టాను. వాళ్ళు కూడా పంపించారు అడిగి ఎంఆర్ఓ ఆఫీసులో. ఇది ఉండగానే ఇది ఎంక్వైరీ జరుగుతుంటేనే నేను అన్ని ప్రతి డాక్యుమెంటు నేను సబ్మిట్ చేశాను ఎంఆర్ఓ గారికి. వాళ్ళు ఒక సింగిల్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలే. ఆ ఎంఆర్ఓ గారు నన్నైతే అనేక క్వశ్చన్లు అడుగుతాడు కానీ అతను ఒక్క క్వశ్చన్ కూడా అడగడు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతాడు. నేను ఏం చెప్పినా నమ్మడు. వాళ్ళు ఏమి చెప్పినా నమ్ముతాడు. ఈ విధంగా నన్ను అనేక విధాలుగా హింసలు పెడుతున్నారు సార్ వాళ్ళు. ఆ నాగరాజు యాదవ్ అయినా ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే నాకు చుట్టమని నానా రకాలుగా ఇబ్బందులు పెడతాను సార్ నన్ను. బహుశా ఈ నాగరాజు గారు చేసే అరాచకాలు అక్రమాలు ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి ఉండవని అనుకుంటున్నాను నేను.
ఈ విధంగానైనా కానీ ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి పోతాయని ఆశపడుతున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాను. ఆ విధంగా అయినా కానీ ఆయన దృష్టికి పోతాయనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నేను ఆయన ఎమ్మెల్యే గారు నా మీద దయ ఉంచి నాగరాజు చేసే అక్రమాలను విచారించి నాకు న్యాయం చేయాలని ఆయనకు విన్నవించుకుంటాను ఎమ్మెల్యే గారికి. మీ ద్వారా నేను నా విన్నపం తెలియజేసుకుంటాను సార్.